నిజమైన ప్రేమ స్వార్థం కోరదు. ఒక రాజు పరీక్షలో ఏం జరిగింది? ఒక రాజు అడవిలో తిరుగుతుండగా మధ్యాహ్నం ఏడుస్తున్న సాధ్విని చూశాడు. ఆమె తన భర్తను కోల్పోయిందని చెప్పింది. నా భర్తను తిరిగి తెచ్చేయగలరా అని రాజును వేడుకుంది. రాజుకు ఆమెపై కరుణ కలిగింది. నేను ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. సాధ్వి శివభక్తురాలు. ఆమె చెప్పింది, నిజమైన ప్రేమ ఉండాలి మహారాజా. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నా భర్తను తిరిగి తెచ్చేయడానికి సిద్ధమా? రాజు కొద్దిసేపు ఆలోచించాడు. నా ప్రజల కోసం, న్యాయం కోసం, ప్రేమ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. సాధ్వి సంతోషించి మంత్రం జపించింది. ఒక్కసారిగా ఆమె రూపం మారిపోయింది. ఆమె నిజానికి బేతాళుడు. నువ్వు నిజమైన ప్రేమను అర్థం చేసుకున్నావు రాజా, కానీ నిన్ను పరీక్షించాను అని బేతాళుడు నవ్వుతూ అన్నాడు. నువ్వు స్వార్థం లేకుండా సహాయం చేయడానికి సిద్ధమయ్యావు. అందుకే నీ రాజ్యం ఎల్లప్పుడూ శాంతితో నిండిపోతుంది. రాజు ఆశ్చర్యంతో నిండిపోయాడు. ప్రేమ, నమ్మకం ఎప్పుడూ పరీక్షల్లో ఉంటాయి, కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది.